రేపు మే 1వ తారీఖున వచ్చే గురు సంచారము, గురు మార్పు చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే మే 1వ తారీఖు తెల్లవారుజామున 1:00 గురు మార్పు జరుగుతుంది. ఇప్పుడు గురువు మేషరాశిలో ఉండడం జరిగింది. మే 1వ తారీఖు తెల్లవారుజామున 1:00 మేషరాశి నుండి గురువు వృషభ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వృషభ రాశిలో సంచారము ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక రేపు మే 1వ తారీఖున వచ్చే గురు సంచారము, గురు మార్పు చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే మే 1వ తారీఖు తెల్లవారుజామున 1:00 గురు మార్పు జరుగుతుంది. ఇప్పుడు గురువు మేషరాశిలో ఉండడం జరిగింది. మే 1వ తారీఖు తెల్లవారుజామున 1:00 మేషరాశి నుండి గురువు వృషభ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వృషభ రాశిలో సంచారము ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి రాశి వారికి కూడా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి గురు మార్పు వలన, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురు మార్పే కాకుండా గురు దృష్టిలో కూడా ఇక్కడ మనం వివరించుకుంటే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ గురు సంచారం అనగానే, గురు మార్పు అనగానే దుస్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు, కొన్ని స్థానాల్లో ఉంటే నెగిటివ్ ఫలితాలు వచ్చేస్తున్నాయని చెప్పేస్తున్నారు. కానీ గురు దృష్టిల వలన సరే ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న అంశాలు కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి కూడా గురు సంచారం ఎలా ఉంటుంది అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మొట్టమొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గురువు ద్వితీయంలో సంచారం జరుగుతుంది మే 1వ తారీఖు నుండి. చాలా చాలా అదృష్టవంతులు ఎవరు అంటే కనుక ద్వాదశ రాశుల్లోనూ కూడా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మేషరాశి వారు. ఈ సంవత్సరము ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ధనలాభము, ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము. ఏంటంటే గురువు అంటే మనం ఏం చెప్తాము, ఎక్కడుంటే దాన్ని విస్తరణ చేస్తారు ఆయన. అందుకే గురువు ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ ప్లానెట్ అని చెప్తూ ఉంటాం, ప్రతి వాళ్ళు చెప్పేది అదే. అలాగే ఇక్కడ ఈ కుటుంబ స్థానాన్ని ఆయన బాగు చేసే తత్వం అవ్వచ్చు, తర్వాత ధన ప్రాప్తి అవ్వచ్చు, ధనలాభం అవ్వచ్చు, ఇవన్నీ కూడా కలుగుతాయి. కుటుంబ సౌఖ్యంతో పాటు కుటుంబంలో శుభకార్యాలను పూర్తి చేసుకుంటారు మేషరాశి వారు ఈ సంవత్సరం. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఈ గురువు ద్వితీయంలో ఉండడం జరిగింది కదా, మరి ఈ గురువు మేషరాశి వారికి ఏ దృష్టితో చూస్తూ ఉంటారు అంటే కనుక షష్టమ, అష్టమ, రాజ్య స్థానాలను చూస్తూ ఉంటారు ఆయన గురువు. ఇక్కడి నుంచి మేషరాశి చూసుకున్నట్లయితే గురువు కన్యను చూడటం జరుగుతుంది, వృశ్చికాన్ని చూడటం జరుగుతుంది, మకరాన్ని చూడటం జరుగుతుంది. ఇక్కడ దృష్టిలు కూడా చాలా చాలా ముఖ్యం, గోచారం అయినా సరే. ఈ మేషరాశి వారికి ఎప్పుడైతే షష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుందో, ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను కేతువు రాశాను, ఇక్కడ కేతు ఉండడం జరిగింది, మీనంలో రాహు ఉండడం జరిగింది, కుంభం ఆయన స్వక్షేత్రంలో శని ఉండడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే షష్టమ స్థానం మీద దృష్టి పడిందో మేషరాశి వారికి శత్రునాశనము, ఫస్ట్ థింగ్ అదే చెప్పాలి, శత్రునాశనము. షష్టమ స్థానం ఇంకేం చూపిస్తుంది, రుణము, అంటే రుణ విమోచనము. ఏదైతే ఎవరికైతే రుణాలు ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసేస్తారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు మేషరాశి వారు. ఇంకా ఏం చెప్తుంది, ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగం ఏదైనా సరే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, హైక్స్, ఇంక్రిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా.
తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత జాతకం బలంగా ఉంటే కనుక మీరు ప్రయత్నించండి. గురు బలం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత అక్కడి నుంచి అష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఈ అష్టమ స్థానం ఏం సూచిస్తుంది? సీక్రెట్ స్థానం అని చెప్తాను ఎప్పుడు కూడా. చీకటి స్థానము, ఒక సీక్రెట్. అంటే వీళ్ళకి సడన్ రైజ్ ఆఫ్ వెల్త్, సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. అది అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండానే మీకు ధనం వచ్చి పడుతుంది. మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఏ విషయమైనా చాలా సడన్గా జరుగుతాయి, చాలా మంచిగా జరుగుతాయి మేషరాశి వారికి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి. ఇక తర్వాత ఇక్కడ రాజ్యస్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. ఆయన మకరాన్ని చూడడం జరుగుతుంది. మకరం ఏమవుతుందండి గురువుకి? నీచస్థానం. కర్కాటకము ఉచ్చస్థానం. ఆయన స్వక్షేత్రాలు ఏమిటి? ధనస్సు, మీనము. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఎప్పుడైతే నీచ స్థానాన్ని చూడడం జరుగుతుందో ఇక్కడ కెరియర్ టఫెస్ట్ విషయంగా మారుతుంది వీళ్ళకి. అంటే మీ కొలీగ్సే మీకు వెనకాల నుంచి గోతులు తీసే అవకాశాలు ఉంటాయి. మీకు కొంచెం కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారస్తులు 1-2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడులు పెడుతూ ఉండాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా వ్యాపారం చేస్తుంటే మీ పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కెరియర్ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మేషరాశి వారికి. ఎందుకంటే నీచ స్థానాన్ని గురువు చూడడం జరుగుతుంది కాబట్టి ఇదొక్క పాయింట్ గుర్తుంచుకోండి. మిగతాదంతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి మేషరాశి వారికి. ఇంకా మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మేషరాశి వారికి ఎలాగో గురుబలం చాలా బాగుంది. వాళ్ళు సింపుల్ చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతి గురువారం కూడా గురు పటానికి మీరు ఏదో ఒక పూలమాలని సమర్పించండి. లేదు ఏదైనా ఒక పసుపు రంగు స్వీట్ కానీ ఒక పసుపు రంగు పండును కానీ నైవేద్యంగా సమర్పించి అది మీరు స్వీకరిస్తూ ఉండండి. నలుగురికైనా పంచిపెట్టచ్చు. మీరున్న మీ దగ్గర మీ కుటుంబ సభ్యులకైనా పంచిపెట్టచ్చు. ఇంట్లోనే చేసుకోవాలి. మీరు ఒక పూలమాలను సమర్పిస్తారు, ఒక పండు కానీ ఒక స్వీట్ కానీ పసుపు రంగుది ఆయనకి సమర్పించి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరిస్తారు. చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి జన్మంలో గురు సంచారం జరుగుతుంది. గోచారరీత్యా ఏం చెప్తారంటే జన్మంలో గురు సంచారము కాస్త వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే లగ్నం, ఇక్కడ జన్మ అంటే ఏమవుతుంది? మన శరీరం. మీరు కంట్రోల్డ్గా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ శారీరకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వృషభ రాశి వారికి అన్నీ మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉండడం జరుగుతుందో గురువు వాళ్ళని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి ఈ సంవత్సరం వృషభ రాశి వారు వెయిట్ కూడా చెక్ చేసుకోండి, కొంచెం పెరుగుతారు. లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీ పురుషులు అందరికీ కూడా వర్తిస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం ఇక్కడ. తర్వాత వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరిని నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు అదొకటి గుర్తుంచుకోండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఈ సంవత్సరం మీకు అంత ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. కాన్ఫిడెంట్ లెవెల్స్ పాడు చేసుకోకండి, అదొక్కటే మైనస్. ఇక ఆయన దృష్టులు చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి 5, 7, 9 దృష్టులతోటి ఆయన చూస్తూ ఉంటాడు. 5వ దృష్టి ఇక్కడ కన్యా రాశి మీద పడుతుంది, 7వ దృష్టి ఏమో వృశ్చికము, 9వ దృష్టి మకరము. ఇక 5 మనకి 5వ స్థానం ఏం సూచిస్తుంది? సంతానాన్ని సూచిస్తుంది. ఎప్పుడు పంచమ స్థానాన్ని సంతానమే చెప్తాను ఫస్ట్ థింగ్. ఇక్కడ పంచమంలో కేతు ఉండి ఎప్పటి వరకు కూడా ఎవరైతే వృషభ రాశి వారు వివాహం అయ్యి సంతాన సమస్యలతో బాధపడుతున్నారో ఈ సంవత్సరం మీరు సంతాన సమస్యల నుంచి బయటపడతారు. మంచి గుణగణాలు ఉండే సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వారికి. తర్వాత పంచమ స్థానం అదృష్టాన్ని కూడా సూచిస్తుంది. లాటరీస్ ఇవన్నీ కూడా సూచిస్తాయి, అది కూడా కలిసి వస్తుంది. తర్వాత ఒక గుర్తింపు, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానం మన సెలబ్రిటీ స్టేటస్ కూడా చెప్పుకుంటాం. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ పొందాలి అనుకుంటున్నారో మీరు గట్టిగా ప్రయత్నించండి, మీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత 7వ దృష్టితో వృశ్చికాన్ని చూడడం జరుగుతుంది. వైవాహిక జీవితం, ఎవరికైతే ఇప్పటివరకు వివాహం కాలేదో వృషభ రాశి వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరము. మీ కుటుంబ సభ్యులతో చెప్పి ప్రయత్నించండి, మంచి సంబంధం దొరుకుతుంది, మంచిగా వివాహం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ భాగ్య దృష్టితో చూడడం జరుగుతుంది గురువు. మకరాన్ని చూస్తున్నాడంటే నీచ స్థానాన్ని చూస్తున్నారు ఆయన. నీచ స్థానాన్ని చూస్తున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ భాగ్యస్థానం ఏం సూచిస్తుందంటే మన తండ్రిని సూచిస్తుంది. ఎప్పుడు కూడా ఒక లక్కను సూచిస్తుంది.
అవన్నీ కూడా కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి. మీ తండ్రితోటి మీకు పడకపోవడం అవ్వచ్చు, తండ్రితో తగాదాలు పెరగడం అవ్వచ్చు, తండ్రితో చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. 1-2 సార్లు మీరు తండ్రిని అప్రోచ్ అయ్యేటప్పుడు, మాట్లాడడానికి అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు కొంచెం మీ వాల్యూమ్ తగ్గించి ఎదరికి వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. ఈ వృషభ రాశి వారికి తండ్రి విషయంలో తప్పితే మిగతాదంతా కూడా బాగానే ఉంది. కొంచెం ఈ జన్మంలో గురువు ఉన్నప్పుడు చెప్తున్నాను కదా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ దృష్టులు చాలా బాగా పనిచేస్తాయి. సంతానము, వివాహము రెండూ ఈ సంవత్సరం ఉన్నాయి. ఇక తర్వాత సప్తమ దృష్టి అంటే కేవలం వివాహమే కాదండి, మీరు విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు కూడా విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. విదేశాల్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది కూడా చాలా బాగుంటుంది. స్వదేశంలో భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని ఈ తండ్రి తరఫున చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు, మీ అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక ప్రతి గురువారం కూడా చేయాల్సింది ఏంటంటే, ఈ వృషభ రాశి వారు ఒక 1/4 కేజీ శనగలు తాలింపు వేసి బాబావారి ఆలయంలో ఇస్తూ ఉండండి. మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి గురువారం పరిహారం చేసుకోండి, చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక మిథున రాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే, మిథున రాశి వారికి వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతోంది ఈ సంవత్సరం అంతా కూడా, మే 1వ తారీఖు నుంచి. మరి వ్యయస్థానము, దుస్థానంలో గురు సంచారము ఎలా ఉంటుంది అంటే, ప్రత్యర్థుల దగ్గర నుంచి సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దూర ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా అనారోగ్య సమస్యలు గురవుతూ ఉంటారు మిథున రాశి వారు. ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. తర్వాత ఖర్చులు అధికంగా ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరం. కానీ ఎలాంటి నష్టాలు కూడా జరగట్లేదు. ఏ స్థానంలో గురువు వస్తున్నప్పటికీ కూడాను మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఆలోచనలు కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మీకు ముఖ్యంగా దైవభక్తి, దైవచింతన, దైవారాధన ఎప్పుడైతే పెరుగుతాయో ఈ సంవత్సరం వ్యయంలో గురువు రావడం వలన మీకు అవన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ప్రదేశాలన్నీ కూడా దైవ దర్శనాలకు వెళ్తూ ఉండడము, అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండడం, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి గురు దృష్టిలు చూసుకుంటున్నట్లయితే చూడండి, ఇక్కడ 4, 6, 8 స్థానాలను చూడడం జరుగుతుంది గురువు. ఇక్కడ 2 దుస్థానాలను చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే చతుర్థ స్థానాన్ని గురువు చూడడం జరుగుతుందో వాళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్, ఈ సంవత్సరం మీకు ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటే సైట్లు అవి కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొక చిన్న విషయం తెలుసా, మిథున రాశి వారికి మంచి పదవులు కూడా దొరుకుతాయి ఈ సంవత్సరం. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే మీరు రాజకీయాల్లో ఉంటున్నారో ఒక పదవి ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానాన్ని చూడడం జరుగుతుంది గురువు. చతుర్థ స్థానం అంటే మాస్ ఫాలోయింగ్ అని చెప్తాం మనం. రాజకీయాల్లో ఎదగాలి అంటే చతుర్థ స్థానము, చతుర్థాధిపతి యొక్క బలము చూస్తాము. కాబట్టి మిథున రాశి వారికి పదవి ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరము. చతుర్థ స్థానం చాలా బాగుంది. ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా సైట్లు అవి కొంటూ ఉంటారు. ఇక చతుర్థ స్థానం ఇంకేం సూచిస్తుంది, మన తల్లిని సూచిస్తుంది. మన తల్లి మాతృస్థానం అని కూడా చెప్తాం దాన్ని. తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి, తల్లిని చాలా బాగా చూసుకుంటారు, తల్లి ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల తల్లితో మీరు ప్రేమానురాగాలతో ఉంటారు ఈ మిథున రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక షష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక ఈ మిథున రాశి వారికి అప్పులు ఏమైనా ఉంటే అప్పులు తీరిపోవడం, శత్రువులు ఏమైనా ఉంటే శత్రువులు మిత్రులుగా మారడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక అష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. అష్టమ స్థానం నీచ స్థానం అయింది. ఇక్కడ ఇది సీక్రెట్ స్థానం. కాస్త మీరు అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, దానికి మీరు ఎదురెదడానికి రెడీ అవ్వాలి. అది ఏ రకంగా అయినా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసుకోవాలి తప్పితే ఇక్కడ అనుకోని సమస్యలు సడన్గా వస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటే కనుక సడన్గా ఐటీ ఇన్కమ్ వాళ్ళు మీ మీద దాడి చేయడం అవ్వచ్చు, సిబిఐ, సిఐడి ఇలాంటి ఆఫీసర్స్ దాడి చేయడం అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా అనమాట. సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కొంచెం నెగిటివ్గా జరుగుతాయి. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఇక మిథున రాశి వారికి సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలించడానికి వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ప్రతి గురువారం కూడా గురుపాదికా స్తోత్రాన్ని
9 సార్లు చదవండి, ఇంటి వద్ద సరిపోతుంది. మీరు కుదిరితే ఆలయానికి వెళ్ళండి, అక్కడ గురు దేవాలయంలో అక్కడ గురువుని దర్శించుకుని వచ్చి 9 సార్లు కూడా గురుపాదుక స్తోత్రాన్ని చదవడం వల్ల మీకు గురుబలం ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురు సంచారం జరుగుతోంది. మేషరాశి వారు ఒక అదృష్టవంతులైతే కర్కాటక రాశి వారు ఇంకొక అదృష్టవంతులు. గోచార రీత్యా లాభస్థానంలో గురు సంచారం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టాన్ని సూచిస్తుంది. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి కర్కాటక రాశి వారు. మీరు ఏమైనా ఉద్యోగం చేసుకుంటున్నారు, పార్ట్ టైం ఏమైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఈ సంవత్సరం మొదలు పెట్టండి, సక్సెస్ అయిపోతారు డెఫినెట్గా. ఎక్సలెంట్ రిజల్ట్స్ అనమాట. మంచి మిత్రుల సహకారం లభిస్తుంది, అధిక లాభాలు గోచరిస్తున్నాయి, పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు అవుతాయి ఈ సంవత్సరం. దానివల్ల మీ వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు ఒక మంచి పదవి ప్రాప్తి కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఒక అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళే స్థాయిలో ఒక మంచి పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక గురు దృష్టిలు చూసుకున్నట్లయితే 3, 5, 7 దృష్టిలు, అంటే 3వ స్థానం, ఇక్కడ 5, 7 ఈ స్థానాల మీద గురు దృష్టి పడుతుంది. ఎలా ఉంటుంది? 3వ స్థానం ఏం సూచిస్తుంది? షార్ట్ జర్నీస్ని సూచిస్తుంది. ఎవరైతే షార్ట్ జర్నీస్ చేయాలనుకుంటున్నారో ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారి ఈ సంవత్సరము. ఆన్ సైట్ మీద ఫారెన్ వెళ్ళడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి. మీకు మంచి ప్రాజెక్ట్ వచ్చి ఆన్ సైట్ మీద ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత 3వ స్థానము కేవలం షార్ట్ జర్నీసే కాకుండా ఇంకెలా చూసుకోవచ్చు అంటే మనం మీడియా రంగం. ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో వాళ్ళు మంచి సక్సెస్ పొందుతారు. ఇక యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకోని పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు పెట్టిన ఛానల్ ఒక్కసారిగా సక్సెస్ అవ్వడము, అది వాళ్ళు ఊహించకుండానే జరగడము, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడము. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్ కూడా స్టార్డమ్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్టార్డమ్స్ తెచ్చుకుంటారు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం. తర్వాత పంచమ స్థానాన్ని చూడడం జరుగుతుంది గురువు. ఇక్కడ లాభస్థానం నుంచి సంతానం, ఎక్సలెంట్ సంతానం కలుగుతారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు మంచి ఎనర్జీ లెవెల్స్, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. మీకు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంచమ స్థానం ఇంకేం సూచిస్తుంది? మన సెలబ్రిటీ స్టేటస్ను కూడా సూచిస్తుంది, మన అదృష్టాన్ని కూడా సూచిస్తుంది అని చెప్పాం. ఇక్కడ ఆల్రెడీ మీడియా రంగంలో సక్సెస్, తర్వాత షార్ట్ జర్నీస్, యూట్యూబర్స్కి మంచి, సోషల్ మీడియా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు. ఇక్కడ పంచమ స్థానం అదృష్టం, సెలబ్రిటీ స్టేటస్, ఇవన్నీ కలిసింది అంటే కర్కాటక రాశి వారు మీరే ఊహించుకోండి ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయో. కానీ ఇక్కడ సప్తమ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. సప్తమ స్థానం ఇక్కడ నీచ స్థానాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కర్కాటక రాశి వారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు వహించాలి. కొంచెం అనుకోకుండా భార్యాభర్తల మధ్యన మాట తగాదాలు రావడము, అది చినికి గాలివాన అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇద్దరు ఏమైనా సమస్య వస్తుంటే కనుక ఎవరో ఒకరు సైలెంట్ అయిపోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఎవరో ఒకరు కాదు, కర్కాటక రాశి వారు సైలెంట్ అవ్వడం చాలా చాలా ముఖ్యం. వీళ్ళు ఎంత సైలెంట్ అయితే అక్కడ వైవాహిక జీవితం అంత బాగుంటుంది. లేదంటే చిరికి గాలివాన అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గొడవలకు దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం కష్టపడాలి. తర్వాత సంబంధాలు చూసుకునేటప్పుడు చూసుకోండి అది కరెక్ట్ సంబంధమా కాదా అని. మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి సంబంధం అని చెప్పి మధ్యలో ఉంటారు కదా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు కదా. చెప్తున్నప్పుడు మాత్రం 1-2 సార్లు అది కరెక్ట్గా మంచి సంబంధమా కాదా అని ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ మీరు సంబంధం విషయంలో కూడా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురుబలం ఇలాగే కంటిన్యూ అవుతూ వైవాహిక జీవితం కూడా మీకు బలంగా ఉండి ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, మీరు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా గురు చరిత్ర పారాయణ, నిత్య పారాయణ అని ఉంటుంది. ఆ బుక్ ఒకటి కొనేసుకోండి. అది ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవడానికి ప్రయత్నించండి. తర్వాత గురువారం నాడు నేతి దీపారాధన చేయండి. బాబావారి దగ్గర, దత్తాత్రేయ స్వామి వారి దగ్గర, గురు దేవాలయంలో చేసినా పర్వాలేదు, ఇంటి దగ్గర చేసినా పర్వాలేదు. నేతితోటి నెయ్యి పోసి దీపారాధన చేయండి. 3 ఒత్తులు వేసి మీరు గురు చరిత్ర అనేది మొదలు పెట్టండి. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే, సింహరాశి వారికి రాజ్యస్థానంలో గురు సంచారము, గోచారీత్యా రాజ్యస్థానంలో గురు సంచారం ఏంటంటే కెరియర్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ సూచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను.
వారి యొక్క కెరియర్ విషయంలో ఒక క్లారిటీ ఉండాలి. సింహరాశి వారికి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అంటే జాబ్ మారాలా వద్దా, ఈ ప్రెషర్ మనం తట్టుకోలేకపోతున్నాము, మారితే ఎలాంటి జాబ్లోకి మారాలి, ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. కెరియర్ విషయంలో మాత్రం స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకంటే మీకు రాజ్యస్థానంలో గురు సంచారం ఏది ఏమైనప్పటికీ కూడా కెరియర్ని పాడు చేయదు. మన ఆలోచన వల్ల మనం పాడు చేసుకుంటాం. అది గమనించుకోవాలి. ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం. రాజ్యస్థానంలో గురు సంచారం అనగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పేస్తాం. ఎలా జాగ్రత్తగా ఉండాలి? మన బుర్రలో కొన్ని ఆలోచనలు పడుతూ ఉంటాయి సింహరాశి వారికి. అవి మిమ్మల్ని పాడు చేసే ఆలోచనలు ఎక్కువ. అది కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము మీ యొక్క దృష్టులు ఎక్సలెంట్గా ఉన్నాయి. గురువు ఇక్కడ కన్యా రాశిని ద్వితీయ దృష్టితో చూడడం జరుగుతుంది. ఇక్కడ ద్వితీయ దృష్టి అంటే ఏం చెప్తాము? ధనస్థానం అని చెప్తాము, కుటుంబ స్థానం అని చెప్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారికి. ధనలాభము, ధన ప్రాప్తి కలుగుతాయి. ఈ సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది. అనుకోని వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ధనం చాలా బాగుంటుంది. ఇక్కడ 4వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. 4th హౌస్. ఈ సంవత్సరం మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారు సింహరాశి వారు. ఆ ప్రయత్నాలు చేయండి. ఎవరికైతే ఒక ఇల్లు ఉండి పైన ఇంకొక స్టైర్ వెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంకొక స్టైర్ వేసే అవకాశాలు ఉంటాయి. ఇల్లు మధ్యలో ఆపేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళా పునఃప్రారంభించుకోండి. మీకు ఖచ్చితంగా గృహయోగం ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరము. ఇక 6వ స్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ నీచ స్థానం అయిపోయింది. నీచ స్థానాన్ని చూస్తున్నప్పుడు గురువు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శత్రువులు పెరుగుతారు. మీకు ఇక్కడ ఎప్పుడైతే మాస్ ఫాలోయింగ్ పెరిగింది, డబ్బు పెరిగింది. 4th హౌస్ ఏం సూచిస్తుంది? మన మాస్ ఫాలోయింగ్ కూడా సూచిస్తుంది కదా. మీకున్న ఫాలోయింగ్ చూడలేక శత్రువులు పెరుగుతూ ఉంటారు. మీకు అనుకోని డబ్బు వస్తూ ఉంటుంది. మీరు కష్టపడతారు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. తర్వాత మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది. శత్రువులు పెరిగిపోతున్నారు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని నమ్మేయకండి. వెన్నుపోటుదారులు ఎక్కువ ఉంటారు ఈ సంవత్సరం సింహరాశి వారికి. కెరియర్ విషయంలో మీరు ఎవరిని పడితే వాళ్ళ సలహాలు అడగద్దు. కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే సలహాలు అడగండి. మీ తల్లిని మాత్రమే సలహాలు అడగండి. ఇప్పుడు కుటుంబ సభ్యులు అంటే తల్లి, తండ్రి, మీ భార్య లేదా మీ భర్త, స్త్రీలైతే ఇదంతా కూడా కుటుంబంలోకి వస్తారు. మీ తల్లి సలహాలు పాటించడం చాలా మంచిది. ఇది కాకుండా మీరు బయట వ్యక్తుల మాటలు పట్టుకుని వెళ్ళారా, మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువులు పెరిగిపోతారు. ఈ విషయంలో గుర్తుంచుకోండి. ఇక ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం బాగుండి శత్రు జయం కలగడానికి, కెరియర్ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒక మంచి స్టేజ్లో ఉండడానికి మీరు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ప్రతి గురువారం కూడా గురు దేవాలయంలో మీరు బియ్యం పిండితోటి 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి 6 ఒత్తులు విడివిడిగా, 3 ఒత్తులు విడిగా ఒక ప్రమిదలో, 3 ఒత్తులు విడిగా ఒక ప్రమిదలో పెట్టి మీరు గురుదేవాలయంలో దీపారాధన చేస్తూ ఉండాలి. మీకు శత్రు నాశనం ఖచ్చితంగా జరుగుతుంది. శత్రు జయం కలుగుతుంది. ఈ సింహరాశి వారికి కెరియర్లో కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా మంచి కెరియర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే ఈ కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురు సంచారము. ఇప్పుడు మనం మేషరాశి వారికి ఎంత అదృష్టవంతులని చెప్పుకున్నామో, కర్కాటక రాశి వారు ఎంత అదృష్టవంతులని చెప్పుకున్నామో, కన్యా రాశి వారు అంతకు మించిన అదృష్టవంతులు. ఎందుకంటే గురువుకి అన్నిటికంటే ఇష్టమైన స్థానం భాగ్యస్థానం. చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఈ కన్యా రాశి వారికి. ఈ సంవత్సరం అదృష్టం కలిసి వస్తుంది. తండ్రి తరఫు నుంచి రావాల్సిన ఆస్తి కలిసి వస్తుంది. తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి. ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వారి యొక్క తండ్రితోటి మీ సంబంధం బాగుండి ఇద్దరు కలిపి వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తండ్రి వ్యాపారం మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీకు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ముఖ్యంగా అటు విద్యార్థులు అవ్వచ్చు, ఇటు ఉద్యోగానికే అవ్వచ్చు, విదేశీయానం కలుగుతుంది కన్యా రాశి వారికి. అటు ఉద్యోగరీత్యా, ఇటు చదువు రీత్యా రెండూ కూడా ఫారెన్ వెళ్తారు కన్యా రాశి వారు. అన్ని విధాలా చాలా బాగుంటుంది. తర్వాత మీకు ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. ఇక రాజకీయాలు ఎవరైతే ఉంటున్నారో మంచి పదవి ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది కన్యా రాశి వారికి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తీర్ణత చేసుకుంటారు ఈ సంవత్సరము. అందులో అధిక లాభాలు పొందుతారు. ఇంకా మీరు ఏమైనా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం స్టార్ట్ చేయండి కన్యా రాశి వారికి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక గురు దృష్టిని చూసుకున్నట్లయితే జన్మరాశి మీదే గురు దృష్టి. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది ఈ సంవత్సరం. జన్మరాశి, జన్మ అంటే ఏంటి? మన లగ్నం అంటే మనము.
ఇది రాశి అయినా సరే మనం ఎలా తీసుకుంటాం, జన్మరాశి అంటే మనమే తీసుకుంటాం. అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఈ సంవత్సరము. ఆ కాన్ఫిడెన్స్ తోటే సక్సెస్ సాధిస్తారు ఈ సంవత్సరము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయన్నీ తొలగిపోతాయి. ఏమైనా ఒక పనికిమాలిన ఆలోచనలు అంటాం చూసారా, అవి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఈ సంవత్సరము తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పుకోవచ్చు. సరైన పద్ధతిలో ఈ సంవత్సరం వెళ్తారు కన్యారాశి వారు. దృష్టి అంతా కూడా వాళ్ళ గోల్ మీద, వాళ్ళ టార్గెట్ మీద ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చికం మీద తృతీయ దృష్టితో చూడడం జరుగుతుంది గురువు. ఇక తృతీయం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సోషల్ మీడియా, షార్ట్ జర్నీస్. ఇక్కడ ఆల్రెడీ విదేశాలకు వెళ్తారని చెప్పుకున్నాం. ఆన్ సైట్ల మీద కూడా విదేశాలకు వెళ్ళడం, సోషల్ మీడియా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ధైర్య సాహసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. తృతీయ స్థానం మీద ఎప్పుడైతే గురుదృష్టి ఉంటుందో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క సిబ్లింగ్స్ తోటి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాండింగ్ బాగుంటుంది. ఎందుకంటే తృతీయ స్థానం మన సిబ్లింగ్స్ కూడా చెప్పుకుంటాం. మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మీ బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఏమైనా గొడవలు ఉంటే కనుక అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అక్క తమ్ముల మధ్య కానీ, ఏమైనా సిబ్లింగ్స్ మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే ఈ సంవత్సరం కూర్చొని చర్చించుకోండి. మీరు మళ్ళా కలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆస్తి తగాదాలు వచ్చి విడిపోవచ్చు. మీరు మళ్ళా కూర్చొని చర్చించుకోండి, మాట్లాడుకోండి. ఏమైనా శుభకార్యానికి పిలవండి, ఆహ్వానించండి. మీరు వెళ్ళి మీరు ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు. సిబ్లింగ్స్కి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక పంచమ దృష్టి నీచ స్థానం మీద పడింది. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ప్రేమ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు అని చెప్పాను చూడండి ఒకసారి. ఈ ఒక్క విషయంలో కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత సంతానం విషయంలో ఆలస్యం అవుతుంది అనుకుంటున్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కంపల్సరీ కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఖచ్చితంగా సంతానం కలుగుతారు ఈ సంవత్సరం. అదొక అదృష్టంగా చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలు మాత్రం విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కన్యారాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం ఇలాగే కంటిన్యూ అయ్యి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, మీరు ప్రతి గురువారం కూడా గురుదేవాలయంలో శనగల మాలను సమర్పించండి. ఆ విగ్రహం ఎంతైతే ఉంటుందో ఆ మాల చూడండి. 108 శనగలు ఉండాల్సిన అవసరం లేదు. ఆ విగ్రహాన్ని బట్టి మాల తయారు చేసుకుని ఆ మాలను సమర్పించండి ప్రతి గురువారము. మీకు గురుబలము చాలా ఎక్సలెంట్గా ఉంది. అది కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడిపోతారు. ఇక తులారాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే, తులారాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. దుస్థానము. అష్టమ స్థానం అంటే ఏం చెప్పుకుంటాం మనము? చీకటి స్థానం చెప్తాను నేను ఎప్పుడూ కూడా. ఒక సీక్రెట్ హౌస్ అది. చంద్రుడి యొక్క వెనకాల స్థానం అష్టమ స్థానం అంటే అది సీక్రెట్ హౌస్ కూడా. మన సీక్రెట్స్ తర్వాత మనం ఏమైనా ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తున్నామా సీక్రెట్గా, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అష్టమ స్థానమే. అందులో ఇప్పుడు గురు సంచారం జరుగుతుంది. మరి తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే కనుక, దుస్థానం కదండి అన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు చాలామందికి. కాదు, ఈ సంవత్సరము ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి తులారాశి వారికి. ఇది రాసి పెట్టుకోండి మీరు. ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. కానీ కాస్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సడన్ ఇన్సిడెంట్స్ ఏవో ఒక కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. కొంచెం మీకు మనసు చువుక్ అనే విధంగా ఉంటూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ. కానీ ఆకస్మిక ధనలాభం అయితే కలుగుతుంది డెఫినెట్గా. ఈ వాహనాల విషయంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. స్త్రీలైతే ముఖ్యంగా మీరు ఏదైతే వంట చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా కొంతమంది వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి పురుషుల కంటే కూడా. ఇది మరలా 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది, గమనించుకోండి. ఇక తర్వాత ద్వితీయ స్థానం మీద దృష్టి, చతుర్థం మీద నీచ స్థానం మీద దృష్టి, వ్యయస్థానం మీద దృష్టి. ఇక ఈ చతుర్థ స్థానం మీద దృష్టి పడింది కాబట్టి మీరు ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అవి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. కొంచెము ఈ మీ డాక్యుమెంట్స్, మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇంకో 2-3 ఉండే విధంగా ఉంటూ ఉంటాయి. అందుకని తులారాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి సైట్లు కొనకపోవడమే చాలా మంచిది. ధనాన్ని అలా అట్టిపెట్టుకోండి, తర్వాత బాగున్నప్పుడు కొనుక్కోండి. తర్వాత ధనస్థానం మీద మీ దృష్టి, గురు దృష్టి పడుతోంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అని చెప్పి. ఇక్కడ ధనలాభం కూడా సూచిస్తోంది ద్వితీయ దృష్టి. కాబట్టి మీకు ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంది తులారాశి వారికి. ఎవరైనా నెగిటివ్ అని చెప్తే మాత్రం మీరు దాన్ని నమ్మేసి మీరు బెంగ ఏమీ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక దుస్థానం మీద, వ్యయస్థానం మీద దృష్టి, దైవభక్తి పెరుగుతుంది ఈ సంవత్సరము.
మీరు దైవ దర్శనాలకై దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రాంతాల సందర్శన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు వ్యయస్థానం మీద గురు దృష్టి పడడం వల్ల ఏంటంటే ఖర్చులు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. తులారాశి వారికి కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు కూడా కలుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి వాహన ప్రమాదాలు జరగకుండా, చిన్న యాక్సిడెంట్స్ అని చెప్పాం కదా, ఆ చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా, స్త్రీలకి ఈ వంట చేస్తున్నప్పుడు అవ్వచ్చు, వాహనాల మీద అవ్వచ్చు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మీరందరూ కూడా తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి గురువారం కూడా బాబావారి ఆలయంలో మీ పేరు మీద పంచామృతాలతో అభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఇది ఉదయం పూట జరగడం చాలా మంచిది. పంచామృతాలు తెలుసు కదా మనకి, ఆ పంచామృతాలు తీసుకువెళ్ళండి, మీ గోత్రనామాలతో బాబావారికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఇలా ప్రతి గురువారం చేసుకోవడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నవన్నీ తగ్గుముఖం బట్టి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురు సంచారము. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వారికి అంటే, ముఖ్యంగా సప్తమ స్థానంలో గురు సంచారము వివాహం అయిపోయిన వాళ్ళకి ఈ వివాహ బంధం మీద అంత మక్కువ ఉండదు. ఇదేనా వివాహ జీవితం అంటే ఒక బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. వైవాహిక జీవితం మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఉండదు. కానీ ఎవరైతే వివాహానికి ఎదరికి వెళ్ళాలనుకుంటున్నారో, వివాహం కానివారు, వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా మంచి సంబంధం దొరుకుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి చాలా పెద్ద వయసులో వచ్చేసాయని, ఇంకా వివాహం అవ్వట్లేదు, ఎంతో కాలం నుంచి చూస్తున్నాము అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. తర్వాత సప్తమ స్థానం ఇంకేం సూచిస్తుంది? కేవలం వైవాహిక జీవితం వివాహమే కాదు, పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు పార్ట్నర్స్, బిజినెస్లో కూడా పార్ట్నర్స్ ఉంటాయి కదా. బిజినెస్ ఎవరైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరం వ్యాపారం కూడా చాలా అనుకూలమైన వాతావరణంగా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు బిజినెస్ ప్రారంభించవచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు పార్ట్నర్స్తో కలిసి, వాళ్ళకి ఈ సంవత్సరం లాభాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా మంచి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక గురు దృష్టిలు చూసుకున్నట్లయితే జన్మరాశి మీద, తర్వాత తృతీయ స్థానం మీద, తర్వాత లాభస్థానం మీద గురు దృష్టి పడుతోంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడి నుంచి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే లాభస్థానం మీద గురు దృష్టి ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి వస్తాయి అని చెప్పి. లాభస్థానం మంచి మిత్రులు కలుగుతారు, ఆ మిత్రులతోటి మీరు వ్యాపారం ప్రారంభిస్తారు, మంచి లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సప్తమ స్థానం ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ను కూడా సూచిస్తుంది. ఫారెన్ వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి, విదేశాలకు వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు ఏదేమైనప్పటికీ కూడా స్నేహితుల సహకారం మీకు బాగా లభిస్తుంది. స్నేహితుల సహకారంతో మీరు ఈ సంవత్సరం మంచి లాభాలు పొందుతారు వ్యాపారం అని చెప్పుకోవచ్చు. ఇక తృతీయ స్థానం, ఇక్కడ ఆల్రెడీ సప్తమ స్థానం మనం ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ అని చెప్పాం. షార్ట్ జర్నీస్, సోషల్ మీడియా, మీ యొక్క ధైర్య సాహసాలు. పరాక్రమ స్థానం తృతీయ స్థానం అంటే చాలాసార్లు చెప్పేసుకున్నాం కదా. పరాక్రమ స్థానంలో మీకు గురు దృష్టి పడింది అంటే మీ బలం ఇంకా పెరిగిపోతుంది ఆ స్థానం మీద. గురు దృష్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం జనరల్ వీడియోస్ చెప్పుకుంటున్నప్పుడు గురు దృష్టి చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పి. అలాంటి గురు దృష్టి మీకు తృతీయ స్థానం మీద పడ్డము ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలము. సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటున్నారో అందులో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశి మీద ఎప్పుడైతే గురు దృష్టి పడిందో మీకు అమాంతము కూడా బలం పెరుగుతుంది, బలగం పెరుగుతుంది ఈ సంవత్సరము. ఆ ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళి మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఈ వృశ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు. కొంచెం వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు వచ్చినా కంగారు పడకండి, అవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. ఏ విషయంలోనూ కంగారు పడకుండా ఎదరికి వెళ్తే వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా జయాలే ఎక్కువ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెంచుకోవడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ఎందుకంటే సప్తమ స్థానంలో కాస్త వైవాహిక సమస్యలు ఏమైనా వస్తున్నా, ఏమైనా చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నా వాటి నుంచి మీరు బయటపడడానికి, బిజినెస్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చిన్న లోటుపాట్లు ఉంటూ ఉంటాయి, వాటి నుంచి బయటపడడానికి ప్రతి గురువారము కూడా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక దత్త చాలీసా అని ఉంటుంది. అది ప్రతి గురువారం కూడా దత్త చాలీసా అని చదవండి. మీకు అమాంతం గురుబలం పెరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురువారం దత్తుని పూజించడం చాలా చాలా మంచిది. అందుకే దత్త చాలీసాని ప్రారంభించండి, మంచి ఫలితాలను పొందండి. ఇక ధనస్సు రాశి దగ్గరికి వచ్చినట్లయితే
ధనస్సు రాశి వారికి షష్టమంలో గురు సంచారం జరుగుతోంది. మరి ఎలా ఉంటుంది? దుస్థానము, శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము. మరి ఏంటి ధనస్సు రాశి పరిస్థితి అంటే కనుక చాలామంది భయపడిపోతున్నారు. దుస్థానంలో గురు సంచారం ఇలా చెప్తున్నారండి, మాకు భయం వేస్తోంది అని చెప్పి. ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఎవరు భయం పడక్కర్లేదు? ఎవరైతే న్యాయబద్ధంగా ఎదరికి వెళ్తున్నారో, న్యాయంగా పోరాటం చేస్తూ ఉంటారో జీవితంలో, వాళ్ళు ఎలాంటి భయానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే అన్యాయాలు చేస్తూ ఉంటారో, తర్వాత ఈ బ్లాక్ మనీ ఇవన్నీ కూడా ఎవరైతే రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇల్లీగల్ ఇష్యూస్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే అక్రమ ఆస్తులు దోచుకోవడం కానీ, కబ్జాలు చేయడం కానీ, లేదు డబ్బుని అవతల వాళ్ళని మోసం చేసి తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయో ఇల్లీగల్ ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే న్యాయబద్ధంగా ఉదయం వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ, దైవారాధన నమ్ముకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, లేదా వాళ్ళ వ్యాపారం న్యాయబద్ధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి సక్సెస్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి వారికి రోగ విముక్తి ఈ సంవత్సరం కలుగుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. న్యాయబద్ధంగా ఎవరైతే లీగల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుంది. మీ తరఫున ఏదైతే వాదన జరుగుతుందో అందులో మీరు విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక గురు దృష్టిని చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానం మీద ఇక్కడ, తర్వాత రాజ్యము వ్యయ స్థానాల దృష్టి పడుతుంది. ఇక్కడ ధనస్థానం మీద నీచ దృష్టితో చూడడం జరుగుతుంది. ఆయన నీచ స్థానం మీద దృష్టి పడింది. ఇక్కడ ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అంటే డబ్బు వస్తుంది, చాలా బాగా వస్తుంది, నమ్మి మోసపోతూ ఉంటారు, ఎవరికొకరికి ఇచ్చి మోసపోతూ ఉంటారు. ధనస్సు రాశి వారు ఒకటే గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఎవ్వరికీ డబ్బు ఇవ్వకండి. అవి ఒక్కటి గుర్తుంచుకోండి. ఎవ్వరికి డబ్బు అన్న మాట మాత్రము నా దగ్గర లేవని చెప్పేసేయండి ఎవరైనా అడిగితే. ఆ డబ్బు విషయంలో మాత్రం మోసాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజ్యస్థానం మీద గురుదృష్టి, కెరియర్ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. మంచి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో మంచి విజయాలు పొందుతారు. కెరియర్ మాత్రం చాలా బాగుంటుంది. డబ్బు సంపాదన కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కెరియర్ బాగుందంటే ఆటోమేటిక్గా డబ్బు సంపాదన ఉంటుంది. కానీ ఇక్కడ నీచ స్థానం మీద ఎప్పుడైతే గురు దృష్టి పడిందో మిమ్మల్ని మోసం చేసేవారు. ఇక్కడ సప్తమంలో గురు సంచారం. ఇక్కడ ఏంటంటే శత్రువులు, మిత్రులే శత్రువులుగా మారే అవకాశాలు ఉంటూ ఉండడం, మీ దగ్గర డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక వ్యయస్థానం మీద గురు దృష్టి పడింది. దైవభక్తి పెరుగుతుంది. మీకు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగరీత్యా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే మీరు అనుకోని పరిస్థితుల్లో వేరే చోటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం. అది మీకు నచ్చకపోయినప్పటికీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఉద్యోగరీత్యా అంటే వెళ్ళి తీరాలి. అలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం ఎలాంటి ఉద్యోగ మార్పులు మీరు చేసుకోకపోవడం మంచిది. ఉన్న దాంట్లోనే ఉండడం చాలా చాలా మంచిది. ఇక ఈ ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు శత్రుజయం కలగడానికి, డబ్బు నష్టపోకుండా ఉండడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి గురువారము కూడా మీరు బాబా వారికి అటుకులు బెల్లము కూడా నైవేద్యంగా సమర్పించండి ధనుస్సు రాశి వారు. అది మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. మీకు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే మకర రాశి వారికి పంచమంలో గురు సంచారము. మేషరాశి చెప్పుకున్నాం ఎక్సలెంట్ రిజల్ట్స్ అని చెప్పి. తర్వాత ఏం చెప్పుకున్నాం? కర్కాటక రాశి చెప్పుకున్నాం. తర్వాత కన్యా రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకున్నాం. అంత్య అదృష్టం కలిగే తర్వాత రాశి ఏంటంటే మకర రాశి. పంచమంలో గురు సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఈ సంవత్సరం పట్టే అదృష్టము ఇంకా గతంలో ఎప్పుడు పట్టు ఉండదు అన్నట్టు ఉంటుంది. వీళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మీ కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి అవ్వచ్చు, కెరియర్ డెవలప్ చేసుకోవడానికి అవ్వచ్చు, కరెక్ట్ సంవత్సరం ఇది మీకు. ఎవరైతే చదువైపోయి ఉద్యోగంలోకి వస్తున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులు ఈ సంవత్సరం. కరెక్ట్ పీక్ టైంలో మీరు కెరియర్లో అడుగుపెట్టారు. మీ కెరియర్కి ఎటువంటి డోకా ఉండదు. మంచి సంతానం కలుగుతారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు ఈ సంవత్సరము. ప్రేమ వ్యవహారాలు ఎవరైతే ఉంటున్నారో ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం, మీ వివాహం జరగడం అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక గురు దృష్టి చూసినట్లయితే జన్మరాశి మీద గురు దృష్టి, నీచ స్థానం మీద. ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి మీరు. ఎస్ నేను చేయగలను, నేను చేసి చూపిస్తాను అన్న ధైర్యంతో ఉండండి. ఖచ్చితంగా మీకు
చాలా చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకటే ఒక మైనస్ ఏంటంటే గురు దృష్టి నీచ స్థానం లగ్నం ఇక్కడ రాశి మీద పడడం వల్ల, వారి యొక్క రాశి మీద పడడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. మీకు మళ్ళీ బూస్టప్ ఇస్తూ ఉండాలి, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, ఇలాంటి బూస్టప్. కానీ మీకు మీరే ఇచ్చుకోండి ఈ సంవత్సరం, ఎందుకంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మకర రాశి వారికి. కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం తగ్గించుకోకండి, చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయి. తర్వాత భాగ్యస్థానం మీద దృష్టి, ఇది మామూలు విషయం కాదు. మీకు కలిసి వచ్చే అంశాలు అన్ని సంవత్సరం ఉన్నాయి. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, విదేశాలకు వెళ్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకుంటున్నారో ప్రారంభించండి, చాలా సక్సెస్ఫుల్ అయిపోతుంది. తర్వాత తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి. ఒక సక్సెస్ లైఫ్కి ఇది మెయిన్ స్టెప్ అనమాట. మీకు మకర రాశి వారికి చాలా మంచి సంవత్సరం ఇది మీకు. ఇక లాభస్థానం మీద దృష్టి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, విదేశాలు, మంచి మిత్రులు, ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం మకర రాశి వారు అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఎలాగ మేషరాశి వారు, కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు ఎలాంటి అదృష్టవంతులో మకర రాశి వారు కూడా అంతలాగా అదృష్టవంతులు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గకుండా ఉండడానికి మకర రాశి వారు చిన్న పరిహారం ఉందా చేసుకోండి. ఏంటంటే ప్రతి గురువారం కూడా మీరు గురువు పటానికి ఇంటి వద్దే చేసేసుకోవచ్చు. ఒక గురువు పటం తీసుకోండి, మీకు బాబావారి ఇష్టం అయితే బాబావారి ఫోటో తీసుకోవచ్చు, దత్తాత్రేయుడు అయితే దత్తాత్రేయుడు, ఇలా గురువులకు సంబంధించిన ఫోటోను ఒకటి తీసుకుని ఆ గురు ఫోటో దగ్గర మీరు దీపారాధన చేసుకుని, నార్మల్గా నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలా చేసుకుని కాస్త తేనె, అరటి పండు నైవేద్యంగా సమర్పించి అది మీరు స్వీకరిస్తూ ఉండండి. మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉండి ఎదరికి వెళ్తారు. ఈ సక్సెస్ అంతా కూడా మీరు కళ్ళారా చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉంది మకర రాశి వారికి. ఈ పరిహారం చేసుకోండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. ఇక కుంభరాశి దగ్గరికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి అని చూసుకున్నట్లయితే, ఈ చతుర్థ స్థానం అది మన తల్లిని సూచిస్తుంది, మాతృస్థానాన్ని సూచిస్తుంది, మాతృదేశాన్ని సూచిస్తుంది, తర్వాత మన మాస్ ఫాలోయింగ్ని సూచిస్తుంది, మీ ల్యాండెడ్ ప్రాపర్టీని సూచిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరము విస్తీర్ణత అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇంకా పెరుగుతాయి, మాస్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది, తల్లితో సత్సంబంధాలు ఇంకా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఎంత ఇవన్నీ కలిసి వస్తున్నప్పటికీ కూడాను కుంభరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మాట వదిలేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. మీరు ఆ మాట వదిలేయడం వలన మీరు కొన్ని బంధాలను కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారి సంవత్సరం అంతా కూడా. ఇక కుంభరాశి వారి దృష్టిలు చూసుకున్నట్లయితే అష్టమ స్థానం మీద దృష్టి పడుతోంది. తర్వాత మీకు రాజ్యస్థానం మీద దృష్టి, వ్యయస్థానం మీద, నీచ స్థానం మీద ఇక్కడ దృష్టి. ఇక్కడ అష్టమ స్థానం మీద దృష్టి చాలా మంచిది. ఇక్కడ అష్టమ స్థానం మీద గురు దృష్టి పడడం వల్ల మీకు ఏంటంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తర్వాత వాహన ప్రమాదాలు ఏవైతే గతంలో జరిగే అలాంటివి మీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇక్కడ మీకు ఇక్కడ రాజ్యస్థానం మీద గురు దృష్టి, కెరియర్ కూడా చాలా బాగుంటుంది. మీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కెరియర్ ఒక పీక్స్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ వ్యయస్థానం మీద గురు దృష్టి, నీచ స్థానం మీద పడింది గురు దృష్టి. ఇక్కడ హాస్పిటల్స్కి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండడము, మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరుగుతూ మీరు హాస్పిటల్స్కి వెళ్తూ ఉండడము, మీ విచారణ ఎక్కువ అవుతూ ఉండడం, ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉండడం, ఎక్కువగా బాధ కలుగుతూ ఉండడం. కుంభరాశి వారు ఎక్కువ మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అది ఒకే ఒక్క పెద్ద మైనస్ ఏంటంటే కుంభరాశి వారికి కెరియర్ చాలా బాగుంది. తర్వాత ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఏమైనా యాక్సిడెంట్స్ లాంటివి గతంలో జరిగిన ఇప్పుడు ఏమీ జరిగే అవకాశాలు కనబడట్లేదు. మీకు అంతా కూడా బాగుంటుంది. కానీ ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది డబ్బు. మీ ఆలోచన విధానం, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. అవి తప్పితే మిగతాదంతా కూడా చాలా బాగుంది. తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి. ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. మాస్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ కుంభరాశి వారి సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి ఇంకా మంచి ఫలితాలు కలిగి హాస్పిటల్స్కి ఖర్చు పెట్టకుండా, ఎలాంటి విచారణ జరగకుండా, నెగిటివ్ థింకింగ్ లేకుండా వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి గురువారం కూడాను మీరు గురుదేవాలయానికి వెళ్ళడము, గురుదేవాలయంలో 27 ప్రదక్షిణలు చేయడము, అక్కడ కూర్చొని
మీరు గురుపాదికా స్తోత్రాన్ని ఒక 3 సార్లు చదువుకోవడము, అక్కడ ప్రసాదం ఏదైనా ఉంటే అక్కడ భక్తులకు పంచిపెడుతూ ఉండడము, ఆ గురుదేవాలయంలో మీరు సాయం చేస్తూ ఉండడం, నామోషికి వెళ్లకుండా నేనేంటి స్థాయిలో ఉండి అక్కడ సాయం చేయడం ఏంటి, భగవంతుడి దగ్గర అందరం ఒక్కటే, ఏదో ఒక సాయం చేస్తూ ఉండండి. గురువారం నాడు ప్రసాదం పంచిపెడుతూ ఉండండి, ఇదైనా సాయమే. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు గురుబలం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత మీరు ఒక 6 అరటి పండ్లను కూడా ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా సమర్పించి మీరు అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టి ఒక పండుని మీరు తినడానికి ప్రయత్నించండి. అక్కడ ఆలయంలో కూర్చుని ఆ అరటి పండుని తినేసేయండి. మీరు ఇంటి వరకు తెచ్చుకోకూడదు. ఆలయంలో కూర్చుని అరటి పండుని తినేసేయండి. మీకు గురుబలం పెరిగి మీ ఆలోచనలు అవి నెగిటివ్ థింకింగ్ అవి తగ్గుముఖం పెట్టి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి దగ్గరికి వచ్చినట్లయితే, మీనరాశి వారికి తృతీయంలో గురు సంచారం జరుగుతోంది చూడండి. ఇక తృతీయంలో గురు సంచారము గోచారీత్యా ఏం చెప్తారంటే తృతీయంలో గురు సంచారం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటారు కదండి గురువు గారు. కానీ ఈ సంవత్సరం మీకు ఒక గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తృతీయ స్థానం ఏం సూచిస్తుంది మనకి? పరాక్రమ స్థానము అంటే విజయాలు ఉంటాయి. సరే, తృతీయ స్థానం షార్ట్ జర్నీస్ అంటే మీరు దగ్గరున్న ప్రాంతాలు తిరుగుతూ ఉండడం కానీ లేదా దూర ప్రాంతాలు వెళ్ళొస్తూ ఉండడం కానీ ఒక పని మీద ఏదైనా పని అవ్వచ్చు, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత సోషల్ మీడియా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. మీ యూట్యూబ్ అమాంతము ఒక మంచి సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త ఛానల్స్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఈ సంవత్సరం మీనరాశి వారు ఆ ప్రయత్నాలు చేయండి. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉందండి, ఇంకో ఛానల్ పెట్టాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తృతీయ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ దృష్టిలు కూడా చూద్దాం ఒకసారి. సప్తమ దృష్టి పడింది, గురు దృష్టి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఎవరైతే దూరంగా ఉంటున్నారో భార్యాభర్తలు వాళ్ళు కలిసి ఉండడానికి చాలా అనుకూలమైన వాతావరణం అని చెప్పచ్చు. మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే గురువు ఎక్స్పాన్షన్ కారకం కాబట్టి ఆయన దృష్టి కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన దృష్టి వల్ల మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మీకు పార్ట్నర్స్ కదా సప్తమ స్థానం అంటే అది కూడా మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక భాగ్య దృష్టితో ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే కనుక తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి. మీ తండ్రి తరఫు నుంచి వచ్చే ఆస్తులు మీకు బాగా కలిసి వస్తాయి. తర్వాత తండ్రి తరఫు నుంచి మీరు కొన్ని జీన్స్ అంటే మనం కొన్ని వారసత్వంగా వస్తూ ఉంటాయి అంటాం కదా, ఈ సంవత్సరం మీరు అది తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి జ్యోతిష్యం తీసుకోండి, తండ్రి దగ్గర నుంచి మీకు జ్యోతిష్యం రావడం. ఒక వ్యాపారం తీసుకోండి, తండ్రి మీకు ఆ వ్యాపారం అప్పచెప్పేసి ఆయన ఏ కాశీకో ఎక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ ఏదో రకంగా తండ్రి తరఫు నుంచి మీకు ఏదో ఒకటి కలిసి వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. తర్వాత విదేశీ యానం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి మంచి పదవి ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చూడండి, నీచ స్థానం మీద లాభస్థానం అయింది, అక్కడ దృష్టి పడింది. వెన్నుపోటుదారులు ఎక్కువ అవుతారు ఈ సంవత్సరం మీనరాశి వారికి. మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మంచి స్నేహితులు కూడా దొరుకుతారు, అదే సమయంలో మీకు మంచి స్నేహితులు కూడా దొరుకుతారు. లాభాలు కూడా బాగుంటాయి. ఇక్కడ లాభాలు ఈజీగా రావు మీకు, ఎందుకంటే నీచ స్థానం మీద దృష్టి పడింది కదా, కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. తర్వాత మీకు వ్యాపారం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా కలిసి వస్తుంది. కొంచెం ఎక్కువ కష్టపడడం వలన అవి మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు ఏంటయ్యా అంటే వెన్నుపోటుదారుల దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరగడానికి, ఈ వెన్నుపోటుదారులు ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు గురు చరిత్ర పారాయణ ప్రతి గురువారం చేయడానికి ప్రయత్నించండి. గురుదేవాలయానికి ఎక్కువగా వెళ్తూ ఉండండి. గురు దర్శనాలు చేసుకుంటూ ఉండండి. ఎక్కువగా గురువుల్ని సత్కరిస్తూ ఉండండి. అంటే గురువులు ఉంటారు కదా మనకి, ఒక పండితులు అవ్వచ్చు, మీకంటే పెద్దవారు అవ్వచ్చు, మీ గురువులు ఉంటారు, వాళ్ళని కాస్త సత్కరించండి. ఒక కండువా కప్పడం కానీ, వాళ్ళకి ఏమైనా ఆహార పదార్థాలు తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ పాద నమస్కారాలు చేసుకోవడం కానీ. ఈ సంవత్సరం మీనరాశి వారు ఎంతమంది గురువుని నమ్ముకుని గురు దర్శనం చేసుకుంటూ గురు పాదాలను పట్టుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ ఉంటారో వాళ్ళ సక్సెస్ రేటు అంతలాగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ ఫలితాలు కలుగుతాయి ఈ మీనరాశి వారికి.
ఎవరైనా నెగిటివ్గా చెప్తే అవన్నీ మీరు బెంగ పెట్టేసుకుని మాత్రము పనులు ఆపుకోవద్దు. ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీనరాశి వారికి కూడా. ప్రతి రాశి వారికి కొన్ని దృష్టిల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని స్థానాలు పాడవుతాయి. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు నేను చెప్పినవి చేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఎక్సలెంట్ ఫలితాలు పొందుతారు ఈ జాతకులందరూ కూడా. ఇక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ గురు మార్పు ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇక నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ప్రతి గురువారం కూడా గురువును వదలకుండా, గురువును గౌరవిస్తూ, గురువును పూజిస్తూ మీరు ఎదరికి వెళ్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.